నిలబెట్టిన అభ్యర్థులందరినీ కూడా ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీకు ఏదైతే మన ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏదైతుందో హామీలను నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నా. ఈరోజు అంటే మమ్మల్ని ఆశీర్వదించి ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి విజయాన్ని అందించిన మున్సిపల్ ఓటర్స్కు, అదేవిధంగా ముఖ్యంగా ఆర్నిషాలు కష్టపడి నాతో పాటు ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. 2 సంవత్సరాల తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు ఇచ్చారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను మాట ఇచ్చిన తప్పకుండా పట్టణాలలో రూపురేఖలు మారుస్తాను చెప్పి. ఎందుకంటే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. సో దేవరకద్ర కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, అదే కొత్తకోట, ఈ 3 మున్సిపాలిటీలలో కూడా మేము ఎలక్షన్స్ బిఫోరే దాదాపు 60 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేసి ప్రత్యేకంగా పనులు మొదలుపెట్టాం. ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒక 6 నెలల్లోనే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విజయం సాధించిన కౌన్సిలర్లందరికీ, ఈ 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించిన కౌన్సిలర్లందరికీ నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చేస్తాం తప్పకుండా. ఎందుకంటే మాకు అధిష్టానం ఉంటుంది కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం మేము అన్నీ కూడా డీటెయిల్స్ అని కూడా కొద్దిసేపటి తర్వాత పంపిస్తాం. అధిష్టానం నిర్ణయం తీసుకుని అధిష్టానమే నిర్ణయం చేస్తుంది.